హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసి మెయిన్ సోలార్కి సంబంధించిన 3 పిల్లర్స్ గురించి ఐఎస్ కోడ్ తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి మనకు క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్, సెకండ్ వచ్చేసి మనకు ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ సిస్టమ్, థర్డ్ వచ్చేసి మనకు సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకేనా, క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇందులో వచ్చేసి మనకు దీని కోడ్ వచ్చేసి 9001. ఇందులో వచ్చి మనకు క్వాలిటీ వాళ్ళు ఏ వర్క్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ వచ్చి మనకు డాక్యుమెంటేషన్, దాని స్టాండర్డ్స్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ కంట్రోల్, దాని స్టాండర్డ్స్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి మనకు క్లయింట్ సాటిస్ఫాక్షన్, అంటే దాని గురించి క్లయింట్ సాటిస్ఫాక్షన్ చేయాలంటే మనం ఎలా మన వర్క్ అనేది క్వాలిటీగా బిల్డ్ చేయాలి. ఓకేనా, ఇవన్నీ వచ్చేసి మనకు ఐఎస్ కోడ్ నెంబర్ వచ్చేసి 9001లోది, దాని కింద ఈ స్టాండర్డ్స్ అన్నీ ఉంటాయి. సెకండ్ వచ్చేసి మనకు ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇందులో వచ్చేసి మనం ఏదైతే ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ ద్వారా వచ్చిన స్క్రాప్ కానీ, లేకుంటే ఆ ప్రాజెక్ట్ ద్వారా మనకి ఎటువంటి ఎన్విరాన్మెంట్కి పొల్యూషన్ అనేది అవ్వకూడదు. ఓకేనా, దానికి ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి, ఈ స్టాండర్డ్స్ అన్నీ వచ్చేసి మనకు 14001 కోడ్లో అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకు సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇందులో వచ్చేసి ఫస్ట్ సైట్లో ఎంతమంది అయితే వర్క్ చేస్తున్నారో అంతమందికి టీబీటీను, వర్క్ పర్మిట్స్, ఇవన్నీ అవేర్నెస్ అనేది తెప్పిస్తుంటారు. సెకండ్ వన్ వచ్చేసి మనకు సైట్లో ఎటువంటి ఫైర్ యాక్సిడెంట్ అవ్వకూడదు, వర్క్ రిలేటెడ్గా, లేదంటే ఏదైనా ఎక్విప్మెంట్ ఏమైనా ఎక్విప్మెంట్ ఫైర్ అయినా కూడా ఇలాంటివన్నీ ఏది అవ్వకూడదు. ఓకేనా, అలాగే మెయిన్ యాక్సిడెంట్లు కూడా అవ్వకూడదు. ఇవన్నిటికీ మనకు స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి, ఎలా వాళ్ళు ట్రైన్ అప్ చేయాలి, ఎలా అవర్నెస్ ఇవ్వాలి. ఇవన్నీ వచ్చేసి మనకు సేఫ్టీ మేనేజ్మెంట్ ఐఎస్ కోడ్ కిందకి వస్తే దాని ఐఎస్ కోడ్ నెంబర్ వచ్చేసి మనకు 45001. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మనకు 2 days ఒకటి మన యూట్యూబ్ ఛానల్ నుంచి రిలీజ్ అవుతుంది. ఓకేనా, మరిన్ని తెలుసుకోవడానికి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.